సో హాయ్ ఫ్రెండ్స్, కిరణ్ అబ్బవరం నటించిన తన లేటెస్ట్ మూవీ కేరామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్తో డైరెక్టర్ జేమ్స్ నాని అయితే తెరకెక్కించారు. 4 కోట్ల రూపాయల బడ్జెట్లో కూడా ఈ మూవీని మంచి రిచ్ లుక్లో అయితే తెరకెక్కించారు. మనం ఎక్కడ చూసినా కూడా ఈ మూవీకి ఎక్కడ ఒక చిన్న బడ్జెట్తో తెరకెక్కిన మూవీ లాగా అయితే ఈ మూవీ అయితే అనిపించదు. ఓవరాల్ గా ఒక పెద్ద మూవీ చూస్తున్నంత ఫీలింగే కలుగుతుంది. అంటే స్టోరీ పరంగా ఈ మొత్తం తీసేస్తే ఫ్రెండ్స్, సినిమాటోగ్రఫీ పరంగా నేనైతే చెప్తున్నాను, ఒక చిన్న మూవీ చూసినంత ఫీల్ అయితే ఉండదు. సో రిచ్ లుక్లోనే ఉంటుంది. సో ఈ మూవీని వచ్చేతలకి కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా ఈ మూవీకి బిజినెస్ వచ్చేతలకి 8 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల షేర్ను 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. ఇక ఈ మూవీ డే వైస్ కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల రూపాయల నెట్ను 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఇక రెండవ రోజు కూడా సేమ్ లాగానే మొదటి రోజు లాగానే 2.85 కోట్ల రూపాయల గ్రాస్ అయితే 2.85 కోట్ల రూపాయల నెట్ను 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ వచ్చేసరికి ఫ్రెండ్స్, మొదటి వారంలో ఇండియా వైడ్ గా 11.68 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది, అంటే ట్రేడ్ లెక్కల్లో. కానీ నిర్మాతల లెక్కల్లో ఈ మూవీ మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసినట్టు వాళ్ళైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఏ లెక్క కరెక్ట్ అనేది రియల్ ఫ్యాక్టో మరి నిర్మాతల లెక్కలో అదైతే క్లియర్ కట్గా అయితే తెలియదు. ట్రేడ్ లెక్కల్లో మాత్రం 11.68 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. ఇక రెండవది వచ్చేది ఫ్రెండ్స్, ఈ మూవీ 13వ రోజు ఉంది కదా, థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసుకున్నట్టయితే 13వ రోజు సో చాలా అంటే చాలా తక్కువ థియేటర్ ఆక్యుపెన్సీ అయితే జరిగింది. మార్నింగ్ షోకి వచ్చేసరికి కేవలం 10% థియేటర్ ఆక్యుపెన్సీ, మ్యాట్నీ షోకి వచ్చేసరికి 13, ఇక ఫస్ట్ షోకి వచ్చేసరికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే 13.5%. సో సెకండ్ షో ఉంది కదా ఫ్రెండ్స్, దానికి కూడా సేమ్ 14% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఓవరాల్ గా 13వ రోజు ఈ మూవీ వచ్చేసరికి కేవలం 50 నుంచి 60 లక్షల మధ్య వసూలు రాబడుతుందని ట్రేడ్ యూనిట్ అంటే ట్రేడ్ అయితే చెప్తుంది. సో 13వ రోజు కలెక్షన్స్ తో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 18 నుంచి 18.5 కోట్ల రూపాయల నెట్ను 28 కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ అయితే చెప్తుంది ఒక పక్కన. సో నిర్మాతల లెక్కల్లో మటుకి ఈ అంకె అనేది పెద్దగా అయితే ఉంది. దాదాపుగా 36 కోట్లకు పైగా ఉంది వాళ్ళ దృష్టిలో. సో ఏ లెక్క కరెక్ట్ అనేది అయితే తెలియదు. నిర్మాతల లెక్కలతో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మూవీ ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది అని ట్రేడ్ అయితే చెప్తుంది. కానీ ట్రేడ్ లెక్కల్లో మటుకి ఈ మూవీ ఇప్పటి వరకు ఒక 10 కోట్ల రూపాయలను అయితే తెచ్చిపెట్టింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఏ లెక్క కరెక్ట్ అనేది అయితే కరెక్ట్గా అయితే తెలియదు. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు, ఏ లెక్క కరెక్ట్ అనుకుంటున్నారు కింద కామెంట్లో అయితే తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.